Hi students, welcome back to Zenith for Aspirants. In this video, I would like to talk about some important prepositions. Previous year exams లో అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఫస్ట్ బేసిక్స్ ఉన్నాయి. ఈ బేసిక్ పాయింట్స్ని 3 ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ ఉన్నాయండి. ఆ బేసిక్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి కింద 2 kinds ఆఫ్ కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఖచ్చితంగా ఏంటంటే ఎగ్జామ్లో మంచి మార్క్స్ గెయిన్ చేయగలరు. మీరు సాధారణంగా అంటే చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేసి సార్ మేము కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లోని కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా మేము ఆన్సర్స్ ఎందుకు చేయలేకపోతున్నాం అని అడిగిన క్వశ్చన్స్కి నాకు ఇంకొక ఆన్సర్ ఏమొచ్చిందంటే నాకేమనిపించిందంటే ఇప్పుడు చాలామంది టీచర్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా అలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. ఏంటంటే ఒక బొమ్మ గీసి ఆన్ ఇన్ అంటే ఆన్ అంటే మీద, ఇన్ అంటే లోపల అని కొన్ని ప్రిపోజిషన్స్ని ఈజీగా ఉంటే ఒక 10 to 15 ప్రిపోజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి చూడడం తప్పు నన్ను చూడాలి, బట్ అవి సరిపోదు. మీరేమైనా 4th standard 5th standard చదువుతున్నారా ఆన్ ద టేబుల్ ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్ అని రాయడానికి కాదు. వీఆర్ గోయింగ్ టు attempt కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీఆర్ గోయింగ్ టు రైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఏమైనా సింపుల్గా అడగరు కదా, హై లెవెల్లో ఉంటుంది, మాది ఒక అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. సో అటువంటి క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ నీట్గా మనం వినాల్సిందే. ఓకేనండి. అయితే ఫస్ట్ అండి ప్రిపోజిషన్ అంటే ఏంటి డెఫినేషన్ మనం నేర్చుకోవాలి. డెఫినేషన్ కూడా మీకు అర్థమవుతుంది. సాధారణంగా డెఫినేషన్స్ అంటే మీరు చాలామంది ఏంటంటే బై హార్ట్ చేయడము అంటే మగప్ చేయడం కానీ లేదా న్యూస్ పేపర్ చదివినట్టు ఏదో పైపైన చదవడం అలా కాదండి. నీట్గా వాట్ ఈజ్ ఏ ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ అంటే ఏంటంటే ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇంకా డెఫినేషన్ ఎండ్ అవ్వలేదండి. చూడండి, ఒక ప్రిపోజిషన్ అనేది ఈ విధంగా వర్డ్ అని కావచ్చు, సింగిల్ వర్డ్. ఇన్ అనేది ప్రిపోజిషనే, ఆన్ అనేది ప్రిపోజిషనే, అట్ అనేది ప్రిపోజిషనే. ఈ విధంగా సింగిల్ వర్డ్స్ అయినా కావచ్చు, లేదా ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇది ఒక ప్రిపోజిషనే. ఇందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఇన్ ప్లేస్ ఆఫ్. ఇన్ ప్లేస్ ఆఫ్ ఈజ్ ఎ ప్రిపోజిషన్. దేర్ ఆర్ 3 words ఇన్ దిస్ ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్లో మనకి ఏంటంటే 3 words ఉన్నాయి, చూసారా? సో ఈ విధంగా ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇది మీనింగ్, ఇది కూడా ప్రిపోజిషనే. అందులో ఎలా సింగిల్ వర్డ్ కాదు. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే 3 words ఉన్నాయని, ఇక్కడ కూడా 3 words ఉన్నాయని, ఇక్కడ 2 words ఉన్నాయని. ఈ విధంగా ఒక ప్రిపోజిషన్ అనేది ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఈజ్ యూస్డ్ టు కనెక్ట్, గుర్తుపెట్టుకోండి, ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు ద rest of the sentence or a noun or pronoun to the other words of the sentence. అంటే ఒక ప్రిపోజిషన్ని ఉపయోగించి ఆ సెంటెన్స్లోని నౌన్ లేదా ప్రొనౌన్ని అదే సెంటెన్స్లో మిగిలిన వర్డ్స్తో కనెక్ట్ చేయడానికి ఒక కనెక్టర్. ఓకే, ఒక కనెక్టర్ అనేది ఏంటంటే ప్రిపోజిషన్ అనేది. ఓకేనా? సో ప్రిపోజిషన్స్ ఆర్ యూస్డ్ టు కనెక్ట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు ద అదర్ వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్. అదే సెకండ్ సెంటెన్స్ రాసిన చూడండి. ఫస్ట్ in, on, yet words prepositions. In place of group of words prepositions. How do we use them? Prepositions are used to connect a noun or pronoun to other words of the sentence. ఈ డెఫినేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. అటువంటి బేసిక్ థింగ్స్ని యూజ్ చేసి పెద్ద క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వీటిని లైట్గా తీసుకుంటే మాత్రం ఇవి కష్టం అయిపోద్ది. అసలు ఇంకెప్పటికీ మాకు ఇంగ్లీష్ రాదు అని పెద్ద స్టేట్మెంట్లు మాత్రం ఫిక్స్ అయిపోతారు మైండ్లోనే. ఓకేనా? చూద్దాము, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. హియర్ ఆన్ ఈజ్ ద ప్రిపోజిషన్. ఆన్ అనేది ఏంటంటే ప్రిపోజిషన్ అండి. ఇక్కడ టేబుల్ అనే నౌన్ను అదే సెంటెన్స్లోని టేబుల్ అనే నౌన్ లేదా ద టేబుల్ అనే నౌన్ ఫ్రేజ్ను అదే సెంటెన్స్లోని మిగిలిన వర్డ్స్ ఏంటి? ద బుక్ ఈజ్తోని కనెక్ట్ చేస్తుంది. ఏంటిది? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఈజ్ యూజ్ టు కనెక్ట్ ఏ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ టు ద అదర్ వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్. అదే సెంటెన్స్లోని మిగిలిన వర్డ్స్తో కనెక్ట్ చేసిందే లేదా చూడండి. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఎగ్జాంపుల్, అండర్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. ఇట్ ఈస్ యూజ్ టు కనెక్ట్ ద నౌన్ టేబుల్ టు ద అదర్ వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకేనా? ద క్యాట్ ఈజ్ అనే అదర్ వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్కు టేబుల్ అనే నౌన్ను కనెక్ట్ చేసాం. దేన్ని యూజ్ చేసి? ప్రిపోజిషన్ యూజ్ చేసి. ప్రిపోజిషన్ అనే డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ప్రిపోజిషన్స్ని సాధారణంగా నౌన్ లేదా ప్రొనౌన్స్ ముందు యూజ్ చేస్తాము. మనం గుర్తుపెట్టుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేసిక్ పాయింట్, ప్రిపోజిషన్స్ని నౌన్ లేదా ప్రొనౌన్స్ ముందు యూజ్ చేస్తాము. ఒక పాయింట్. ప్రిపోజిషన్ అనే వర్డ్ని దాన్ని కొంచెం డిస్కస్ చేద్దాం. ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ప్లేస్ చేయడము. దాట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ సంథింగ్. అంటే ప్రిపోజిషన్ అనే వర్డే మనం చెప్పేస్తుంది ప్రిపోజిషన్స్ను నౌన్స్ లేదా అంటే ఒక దాని ముందు యూజ్ చేస్తాం అని డెఫినేషన్ ఇస్తుంది. వేటి ముందు యూజ్ చేస్తాం? నౌన్ లేదా ప్రొనౌన్ ముందు యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది బేసిక్ పాయింట్. ఒక నౌన్ లేదా ప్రొనౌన్ ముందు మనం ఏం యూజ్ చేస్తాం అంటే ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ని పక్కన పెట్టండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి
V1 తెలుసు, V2 తెలుసు, V3 తెలుసు, వర్బ్ ఫార్మ్స్. V1 ప్లస్ ఐఎన్జీ ఉంది కదా, V1 ప్లస్ ఐఎన్జీ గుర్తుపెట్టుకోండి, ఐఎన్జీ ఫార్మ్స్ లేదా వర్బ్స్ ఇన్ ద ఐఎన్జీ ఫార్మ్ అంటాం. ఏంటవి? స్విమ్మింగు, డాన్సింగ్, ఈటింగు, రన్నింగు, కుకింగు, రైటింగు, రీడింగు, ఇవన్నీ ఏంటంటే ఐఎన్జీ ఫార్మ్స్ అండి. ఐఎన్జీ ఫామ్లో ఉన్న వర్బ్స్ అండి కదా. ఈ ఐఎన్జీ ఫామ్లో ఉన్న వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్బ్స్గా పనిచేస్తాయి, నౌన్స్గా కూడా పనిచేస్తాయి. దే క్యాన్ బి యూజ్డ్ యాజ్ బోత్ వర్బ్స్ అండ్ నౌన్స్. కొన్నిసార్లు అవి నౌన్స్ కింద పనిచేస్తాయి, కొన్నిసార్లు అవి వర్బ్స్ కింద పనిచేస్తాయి. ఎప్పుడు వర్బ్ కింద పనిచేస్తుందో మనం చెప్తాం చూడండి, ఎప్పుడు నౌన్ కింద పనిచేస్తుందో. స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్, ఫుల్ స్టాప్. స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఓకే, ఐఎమ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్, ఐఎమ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. ఇక్కడ స్విమ్మింగ్ అనేది నౌన్ అండి, ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ అనేది సబ్జెక్టే కదా. స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్లో స్విమ్మింగ్ అనేది సబ్జెక్టు. ఈ బేసిక్ పాయింట్ తెలుసా? ఒక సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ అనేది ఐదర్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. ఓకేనా? ఒక సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ అనేది నౌన్ అయినా కావాలి, ప్రొనౌన్ అయినా కావాలి, కానీ యాడ్వర్బ్ అవ్వదండి, ప్రిపోజిషన్స్ అవ్వండి. అంటే నౌన్ అయినా అవ్వాలి, ప్రొనౌన్ అయినా అవ్వాలి తప్ప కంజంక్షన్స్ కూడా అవ్వవు కదా. సో ఆ విధంగా ఇక్కడ ఆ పాయింట్ బేస్ చేసుకుంటే ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఏంటి? నౌన్. ఓకే, స్విమ్మింగ్ అనేది ఇక్కడ నౌన్. అంటే ఇక్కడ ఏంటి? ఈ స్విమ్మింగ్ అనేది జెరండ్ అండి. ఐఎన్జీ ఫామ్లో ఉన్న వర్బ్స్ ఎప్పుడైతే నౌన్స్గా పనిచేస్తాయో వాటినప్పుడు ఏమని పిలుస్తామంటే జెరన్స్ అని అంటాము. జెరన్స్ ఆర్ నౌన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ వర్బ్స్. ఓకే, దే యూజువలీ ఎండ్ ఇన్ ఐఎన్జీ ఫామ్. ఇది గుర్తుపెట్టుకోండి. జెరన్స్ ఆర్ నౌన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ వర్బ్స్. వర్బ్స్ నుండి ఫామ్ అవుతాయి, అవి నౌన్స్ కింద వర్క్ చేస్తాయి, అవి చూడడానికి ఎలా ఉంటాయంటే ఐఎన్జీ ఫామ్లో ఎండ్ అవుతాయి. సో అటువంటి రకమైన వాటిని ఏమంటామంటే జెరన్స్ అని అంటాం. ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఏంటంటే జెరండ్. ఇక్కడ స్విమ్మింగ్ అనేది జెరండ్ కాదు, ఇట్ ఈస్ ఎ వర్బ్. ఇక్కడ ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ వర్బ్, ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. ఐఎమ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ అనే దాంట్లోని యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత వాడిన V1 ప్లస్ ఐఎన్జీ వర్బ్ అండి ఇక్కడ. సో ఇక్కడ ఇది వర్బ్, ఇక్కడ జెరండ్. ఇక్కడ సెకండ్ ఏం నేర్చుకున్నామంటే జెరండ్ అంటే ఏంటి నేర్చుకున్నాము. అంటే ఏంటి? ఐఎన్జీ ఫామ్లో ఉండి నౌన్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని జెరండ్ అంటాము. ఇక్కడ జెరండ్గా యూజ్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఈ విధంగా జెరండ్ అంటే ఏంటి? నౌను. జెరండ్ అంటే వర్బల్ నౌన్ అంటారు, వర్బ్ ఫామ్లో కనిపించిన నౌన్లు అండి జెరన్స్ అంటే. ఇక ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు. ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ టూ థింగ్స్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ టూ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లుక్ ఫార్వర్డ్ టు. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మనకి ఏదో వచ్చేసని వీడియోని స్కిప్ చేయకండి, మీకు తెలియని పాయింట్లు చాలా చాలా ఉన్నాయి. ఓకేనా? చెప్పే పూచి నాది. మీరు సైలెంట్గా నోట్స్ కూడా పెట్టుకొని రాయండి, ఒక్కొక్క పాయింట్ రాయండి, రెఫర్ చేయండి. అప్పుడు చాలా కష్టమైన కాన్సెప్ట్స్ కూడా ఈజీగా అనిపిస్తాయి. అంతేగాని స్కిప్ టక్క నొక్కుని వెళ్తే అయిపోయింది, ఏమీ ఉండదు, మీకు ఏమీ రాదు. ఓకేనా? సో నీట్గా నేర్చుకోండి. లుక్ ఫార్వర్డ్ టు విత్ ఎ వ్యూ టు. లుక్ ఫార్వర్డ్ టు విత్ ఎ వ్యూ టు నేర్చుకునే ముందు ఇంకొక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఫ్రేజల్ వర్బ్స్ అంటాము. వాట్ ఆర్ ఫ్రేజల్ వర్బ్స్? ఫ్రేజల్ వర్బ్ అంటే అందులో వర్బ్ ఉంటుంది, వర్బ్ అనేది పక్కాగా ఉంటుంది, దాంతోపాటు ఇంకేదో ఉంటేనే అది ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాము? లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏంటి? టేక్ కేర్ ఆఫ్ సంథింగ్. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్. సాధారణంగా ఐ టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్ అంటాం, మీనింగ్ కన్వే అయిపోయింది, ఐ టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. ఇదే మీనింగ్ వచ్చేటట్టు నేను అలా కూడా యూజ్ చేస్తాను. ఎలా అంటే ఐ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. ఐ లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్ అంటే ఐ టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. లుక్ ఆఫ్టర్లోని లుక్ అనేది వర్బ్ అయితే ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్. సో ఫ్రేజల్ వర్బ్ సాధారణంగా ఎలా వస్తాయి అంటే వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి ఫ్రేజల్ వర్బ్ అంటే? ఏంటండి ఫ్రేజల్ వర్బ్ అంటే? వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. ఈ కాంబోని ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్ అంటామండి. ఫ్రేజల్ వర్బ్ అంటాం. అయితే ఇక్కడ ఉన్న లుక్ ఫార్వర్డ్ టు అనేది ఏంటంటే ఫ్రేజల్ వర్బ్. ఇట్ ఈస్ అ ఫ్రేజల్ వర్బ్. లుక్ ఫార్వర్డ్ టు అండ్ విత్ ఏ వ్యూ టు అనే ఎక్స్ప్రెషన్స్ తర్వాత మనము కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అవి నేర్చుకుందామండి. లుక్ ఫార్వర్డ్ టు అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ అండి. ఓకే, ఫస్ట్ లుక్ ఫార్వర్డ్ టు గురించి నేర్చుకుందాం. లుక్ ఫార్వర్డ్ టు అంటే మీనింగ్ ఏంటంటే టు ఫీల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏంటి? టు ఫీల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఏదో ఒకటి జరుగుతుందని దానికోసం చాలా హ్యాపీగా ఆతురతతో ఎదురు చూడడం అనే మీనింగ్లోని లుక్ ఫార్వర్డ్ టు అనే మీనింగ్ అనే ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తాం. చూడండి, లుక్ ఫార్వర్డ్ టు అంటే టు ఫీల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే ఎగ్జాంపుల్, మై సన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ బర్త్డే. తన బర్త్డే కోసం లేదా తన బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం లేదా తన బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ అవుతుందని తన బర్త్డే కోసం
నా కొడుకు ఏం చేస్తున్నాడు, చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు, ఆతురతతో ఎదురు చూస్తున్నాడు. మై సన్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ బర్త్డే. ఓకే, ఇప్పుడు లుకింగ్ ఫార్వర్డ్ టూలోని ఇప్పుడు లుక్ ఫార్వర్డ్ టూలోని టూ అనేది ఏంటంటే ప్రిపోజిషన్ అండి. ఏంటి, టూ అనేది ప్రిపోజిషన్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై పేరెంట్స్ అని ఉందండి. ఓకేనా, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై పేరెంట్స్. దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ అండి. ఎగ్జామ్స్లో మనకు ఎర్రర్ అనేది దీని మీద బేస్ అయ్యి ఉంటుంది. చూడండి, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై పేరెంట్స్ కాదు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై పేరెంట్స్. ఎందుకంటే లుకింగ్ ఫార్వర్డ్ టూలోని టూ అనేది ఏంటంటే ప్రిపోజిషన్ అండి. ప్రిపోజిషన్ తర్వాత మనకి ఎప్పుడు ఏం రావాలి, నౌన్ రావాలి, అంతేగాని వర్బ్ రాకూడదు. మీట్ అనేది ఏంటంటే వర్బ్ అండి. బట్ వర్బ్ ఫామ్లో ఉండి ఆ నౌన్గా యాక్ట్ చేసేది ఏదైనా ఉందంటే అదేంటంటే V1 + ing. అందుకని ఏంటంటే లుక్ ఫార్వర్డ్ టు తర్వాత ఎప్పుడు కూడా మనం వస్తే నౌన్ అయినా రావచ్చు లేదా జరండ్ అయినా రావచ్చు, అంతేగాని V1, V2, V3 ఫామ్లో ఉన్న వర్బ్స్ వాడకూడదు. సో ఇక్కడ హిస్ బర్త్డే నౌన్ ఓకే మనకి, లేదా నౌన్ ఫ్రేజ్. ఇక్కడ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు తర్వాత మనకి ఏం రావాలి, నౌన్గా యాక్ట్ చేసే వర్బ్ ఫామ్లో ఉన్న వర్బ్ని యూజ్ చేయాలి. అదేంటంటే ING, జరండ్ అండి, మీటింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ మై పేరెంట్స్. ఎందుకు ఇది ఎర్రర్ అంటే, చాలామంది ఎర్రర్గా మనం మాట్లాడుకుంటున్నామంటే చాలామంది టూ తర్వాత సాధారణంగా V1 యూజ్ చేస్తారు. 2 + ఇన్ఫినిటివ్ 2 + ఇన్ఫినిటివ్లోని టూకి అక్కడ V1కి టూ అనేది పార్టికల్ లాంటిది, అది ఒక కాంబో. 2 + V1 2 ఇన్ఫినిటివ్ అంటాము. కానీ ఇక్కడ 2 ఇన్ఫినిటివ్ కాదండి. ఇక్కడ 2 అనేది ఇన్ఫినిటివ్లో పార్ట్ కాదు. ఇక్కడ ఏంటి, ఇది 2 అనేది ప్రిపోజిషన్ తర్వాత మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. నౌన్ అంటే జరండ్, ING. సో ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు ఈట్ ఎన్ యాపిల్ అంటాము. ఇక్కడ ఇది 2 ఇన్ఫినిటివ్ 2 + V1. ఇక్కడ ఈటింగ్ రాదు, ఈట్ అని వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని చాలామంది ఈ 2 తర్వాత మీట్ అని రావాలని ఫిక్స్ అయిపోతుంటారు. అది తప్పు. అర్థమైందండి. ఇక్కడ ఏంటంటే 2 తర్వాత V1 వాడడం కాదనేసి ఇక్కడ 2 తర్వాత V1 వాడకూడదు. ఎందుకంటే ఇది 2 ఇన్ఫినిటివ్, ఇది ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే 2 అనేది ప్రిపోజిషన్ తర్వాత మనం ఏంటంటే జరండ్ వాడాలి. నెక్స్ట్ విత్ ఏ వ్యూ టు ఉంది కదా, విత్ ఏ వ్యూ టు అనే ఎక్స్ప్రెషన్లోని 2 అనేది ఏంటంటే ప్రిపోజిషన్ అండి. అంటే విత్ ఏ వ్యూ టు అంటే మీనింగ్ ఏంటి, విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ అంటే ఆ ఉద్దేశంతో. ఓకేనా, విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ అని మీనింగ్ వస్తుంది. చూద్దాము కొన్ని ఎగ్జాంపుల్స్. హీ సేవ్డ్ సమ్ మనీ విత్ ఏ వ్యూ టు బై ఏ కార్ అంటే కార్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో, విత్ ద పర్పస్ ఆఫ్ అంటే కార్ కొనుక్కోవాలనే ఉద్దేశంతో కొంత మనీ సేవ్ చేశాడని చెప్పాడు మీనింగ్. ఓకే, బాగుంది. అయితే నెక్స్ట్, హీ స్టడీడ్ వెరీ హార్డ్ విత్ ఏ వ్యూ టు పాసింగ్ ద ఎగ్జామ్ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో అతను చాలా కష్టపడి చదివాడు. ఏంటి, పాస్ అవ్వాలనే ఉద్దేశంతో, విత్ ద పర్పస్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్ హీ వర్క్డ్ వెరీ హార్డ్. ఓకే, అతను ఎగ్జామ్ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి చదివాడు అని మీనింగ్ చెప్తుంది. అయితే విత్ ఏ వ్యూ టులో 2 అనేది ఏంటంటే ఇన్ఫినిటీని 2 + ఇన్ఫినిటివ్లో లాగా ఇది 2 పార్టికల్ కాదండి, ఆ పార్టికల్ కాదు. ఇక్కడ 2 అనేది ఏంటంటే ప్రిపోజిషన్ కాబట్టి ప్రిపోజిషన్ తర్వాత వచ్చే వర్బ్ మనకి ING ఫామ్లో ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ బై కాదు, బయింగ్. ఓకే, హీ సేవ్డ్ సమ్ మనీ విత్ ఎ వ్యూ టు బయింగ్ ఏ న్యూ కార్ లేదా బయింగ్ ఏ కార్. హీ స్టడీడ్ వెరీ హార్డ్ విత్ ఎ వ్యూ టు పాసింగ్ ద ఎగ్జామ్. సో ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే లుక్ ఫార్వర్డ్ టు విత్ ఏ వ్యూ టూలోని 2 ఏదైతే ఉందో అది 2 ఇన్ఫినిటీలో పార్టికల్ లాగా, అది 2 ఇన్ఫినిటివ్ కాదండి, అదొక ప్రిపోజిషన్ తర్వాత మనకి ఇప్పుడు నౌన్ రావాలి లేదా జరండ్ రావచ్చు. ఓకేనా, సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ వాడిన బై ప్లేస్లో బయింగ్ రాయాలి, ఇక్కడ మీట్ ప్లేస్లో మీటింగ్ రాయాలి, ఇక్కడ పాసింగ్ కరెక్ట్గానే యూజ్ చేశారు. సో ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మనం ప్రిపోజిషన్ అంటే డెఫినేషన్ ఏంటో నేర్చుకున్నాము. తర్వాత సాధారణంగా ప్రిపోజిషన్స్ అనేవి నౌన్ లేదా ప్రొనౌన్ అదే సెంటెన్స్లోని అదర్ వర్డ్స్తో కనెక్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. అయితే ప్రిపోజిషన్ తర్వాత మనకి ఎప్పుడు నౌన్స్ వస్తాయి కాబట్టి లేదా జరండ్స్ వస్తాయి కాబట్టి మీట్ అని వాడకూడదు, మీటింగ్ అని వాడాలి. ఈట్ అని వాడకూడదు, ఈటింగ్ అని వాడాలి. బై కాదు, బయింగ్. ఓకేనా, సెల్ కాదు, సెల్లింగ్. స్టడీ కాదు, స్టడీయింగ్. ఈ విధంగా ING ఫామ్లో ఉన్న వర్బ్స్ను విత్ ఏ వ్యూ టు లుక్ ఫార్వర్డ్ టు తర్వాత యూజ్ చేయాలి. ఈవెన్ మా కమాండర్స్ క్యాప్టెన్స్ కూడా ఏంటంటే వాళ్ళు డాక్యుమెంట్ సంథింగ్ ఏంటంటే SMS తయారు చేసేటప్పుడు విత్ ఏ వ్యూ టు మీట్ ద
క్యాప్టెన్ అని రాసేస్తుంటారు. విత్ ఏ వ్యూ టు మీట్ ద క్యాప్టెన్ కాదు, జస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ ద క్యాప్టెన్ కాదండి, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ ద క్యాప్టెన్. ఓకేనా, విత్ ఏ వ్యూ టు మీటింగ్ ద క్యాప్టెన్ సంథింగ్ అలాగా. ఆ టు అనే ప్రిపోజిషన్ తర్వాత మనం ఐఎన్జీ ఫామ్లో ఉన్న వర్బ్స్ వాడాలి. సో ఈ విధంగా అండి మన ఛానల్లోని మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, ఈ విధంగా నేర్చుకునే ఎగ్జామ్కి వెళ్తే మనకు మార్క్స్ వస్తాయి. అంతేగాని ఆను ఇన్ను అని చిన్న చిన్నవి నేర్చుకునే ఎగ్జామ్కి వెళ్తే మార్క్స్ కంప్లీట్గా రావాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి సార్. సో ఈ వీడియో మీకు పక్కన నచ్చుతుంది అండి. మీకు ఏమైనా ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కావాలంటే, డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి సార్. కమ్యూనికేట్ చేయండి. మీరు కామెంట్ పెడితే నాకేమీ వచ్చేస్తుందని కాదు, కమ్యూనికేట్ చేయాలనుకుంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కమ్యూనికేట్ చేయండి. ఈ కాన్సెప్ట్ అండి మన బుక్లోని 317 422 ఈ 2 పేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. 422లోని వర్బ్స్ అనే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 317లోని ప్రిపోజిషన్స్ అనే టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో తీసుకున్న వాళ్ళు ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత చదవండి, ఎందుకంటే అక్కడ మనకి లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.